విడచిపోలేనయ్యా నా మెస్సయ్య నీ త్యాగము విడిచిపోలేనయ్యా. నీ త్యాగ చరితం చాటుకుంటాను, నీ ప్రేమ గీతం పాడుకుంటాను, నీ త్యాగ చరితం చాటుకుంటాను. నా నా వంటి అల్పునితో నిబంధన చేసి ఈ స్థితిలో ఉంచినావే, ఊహించి వాదాలు ఎందుకోయి కుండ ఉందిగా నేట కుమ్మరి లేడంటే ఎలా మరి ఎలా మరి దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని వాదాలు ఎందుకోయి కుండ ఉందిగా నేట కుమ్మరి లేడంటే ఎలా మరి ఎలా మరి దేవుడు లేడని ఉంటే చూపుమని. సోదరి సహోదరులారా, మరి కీర్తనలు ఇంతటితో ముగించబడ్డాయి. దేవుని దాసులు వాక్యం చెప్పడం కొరకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా రావాల్సిన వారు చాలామంది ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుని వాక్యం ఆలకించడానికి ఆయన రావాల్సిందని మనం చేస్తూ ఉన్నాం. మరి పాటలు పాడిన తమ్ముడు తిమోతికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే దేవుని దాసులు వాక్యం అందించే ముందుగా మన మధ్యలో ఉన్న దేవుని దాసులు జోయల్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుని దాసులు వాక్యం అందిస్తారు. సృష్టికి ఆధారభూతుడా, సర్వకృపానిధి, మీ అమూల్యమైన నామముకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడువుక మా పట్ల కృప చూపుతూ ఉన్న కన్న తండ్రి, మీ ఘననామములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మమ్మల్ని రక్షించి అంతటితో విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను మా హృదయంలో ఉంచారు. పరిశుద్ధ లేఖనాలు మాకు అర్థమయ్యే భాషలో ఇచ్చారు. పరిశుద్ధుల సహవాసం ఇచ్చారు. మాత్రమే కాదు, సారికి తప్పిపోయే బలహీనమైన ఘటాలుగా మేము ఉంటుండగా మమ్మల్ని దిద్దడానికి ప్రత్యేకించి అనేక పర్యాయాల్లో ఈ ప్రత్యేక కూడికల ద్వారా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. కన్న తండ్రి, మీ వాక్యాన్ని విరివిగా మాకు వినిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే వరుసలో మామిడాడలో స్థానిక సంఘం ద్వారా నాయన సంఘాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ 2 దినముల కూడికలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. పగటి దినంలో మీ దాసులను బలపరిచారు. మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి రాత్రి సమయంలో కూడా నాయన అయ్యగారు వి మాథ్యూ గారు, అనువాదానికి చిరంజీవి గారు మీ పక్షంగా నిలుస్తూ ఉంటాడుగా మీ ఆత్మచేత బలపరచండి. అవసరమైన సందేశాన్ని అనుగ్రహించండి. చేరి వచ్చిన వారికి, శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారికి అవసరమైన సంగతులు తేటగా వివరముగా అందించమని, పాపికి రక్షణ, రక్షింపబడిన వారికి ఉద్యోగం కలిగించమని, మీరే మహిమ పొందమని ఘనరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామంలోనే ప్రార్థించి వేడుకొని చుట్టున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలండి.
To start our message, shall we read John's Gospel, chapter 12, మన యొక్క వర్తమానాన్ని ఆరంభించడానికి యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి verse 32. John 12, 32. 12వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. ఆరంభముగా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. These are the words of our Lord Jesus Christ. ఈ యొక్క మాటలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మాటలు. He is mentioning in advance as a prophecy about the type of death he is going to have. ఆయన ప్రవక్తగా లేదంటే ప్రవచనాత్మకంగా ఆయన ఎట్టి మరణాన్ని అనుభవించబోతున్నాడో అన్న విషయాలు ఈ యొక్క మాటల్లో తెలియజేశారు. He is telling, if I am lifted up, I will attract all people unto myself. ఆయన చెప్పింది ఏమిటంటే, నేను పైకెత్తబడిన తర్వాత అందరినీ నా వైపు ఆకర్షించుకుంటాను అని యేసు ప్రభు చెప్పారు. So, what he means is, lifted up means, if I am crucified, if I hang on the cross and die. పైకెత్తబడడం అనే మాటలో ఉన్న భావం ఏంటంటే, నేను సిలువ వేయబడి చనిపోయిన తర్వాత అన్న భావం ఉన్నది. That shows how much the death of Jesus Christ is important. యేసు ప్రభు యొక్క మరణము ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నదో అన్నది తెలియచేస్తుంది. In the Bible, we read about the birth of Jesus, the various teachings of Jesus, about the miracles he performed. So many things we read in the Bible. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, యేసు ప్రభు వారి యొక్క బోధలు, యేసు ప్రభు యొక్క అద్భుత సూచక్రియలు మనం చదువుతూ ఉంటాం. But Jesus did not say, if you tell about my birth, if you tell about the teachings of parables I made, and you tell about the miracles I performed, I will attract all people unto myself. That is not what Jesus said. యేసు ప్రభు నా బోధలు కానీ, నా ఉపమానాలు కానీ, నా అద్భుతాలు కానీ, నా సూచక్రియలు కానీ మీరు ప్రజలకు బోధించినప్పుడు నేను వారందరినీ నా వైపు ఆకర్షించుకుంటాను అని చెప్పలేదు. This, of course, all these things are important. అవి కూడా చాలా ప్రాముఖ్యమైనవే, అవి But the తీసుకోకూడదు. most important thing is, if I am lifted up or if I die, I will attract all people unto myself. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, నేను పైకెత్తబడిన తర్వాత అందరినీ నా వైపుకి నేను ఆకర్షించుకుంటాను. అది చాలా ప్రాముఖ్యమైనది. So, the death of Jesus, the burial of Jesus and the resurrection of Jesus is the most important part of the life of Jesus. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన మరణము, ఆయన సమాధి చేయబడ్డము, ఆయన పునరుత్థానం అనేవి చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలు. In the Bible, there are 4 Gospels. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు రాయబడ్డాయి. In all these 4 Gospels, only 2 Gospel writers mention about the birth of Jesus. 4 సువార్తికులు రాసిన సువార్తల్లో 2 సువార్తికులు మాత్రమే యేసు ప్రభు యొక్క జననము గురించి రాశారు. And that too only in few words. అది కూడా చాలా కొద్ది మాటల్లో ఆయన జననాన్ని వివరించారు. But when you look at the Bible, you will find all the 4 Gospel writers write about the death, the burial and the resurrection of Jesus. కానీ 4 సువార్తికులు రాసిన 4 సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూస్థాపనము వివరించబడింది. And in detail, taking chapters together, in all the 4 Gospel, the death of Jesus is mentioned. 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారి యొక్క మరణమును గురించి సవివరముగా కూలంకుషంగా రాయబడింది. So you must think, what is the importance of the death, the burial and the resurrection of Jesus? ఆ కారణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ భూస్థాపితము లేదంటే ఆయన పునరుద్ధానం ఎంత విలువైనవో ఎరగాలి. So when you preach about the resurrection of Jesus, others will be attracted to me. That is what Jesus is telling. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి చెప్పినప్పుడు ఇతరులు నా వైపు ఆకర్షించబడతారు అన్న సంగతి యేసు ప్రభు చెప్తున్నారు. Now we are going to see an example how
one person was attracted when Jesus was lifted up. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు యొద్దకు ఎలాగూ ఆకర్షించబడ్డాడో అన్న ఉదాహరణ మనం ఒక వ్యక్తిని తీసుకుని చూద్దాం. And also how his life was completely changed by turning to the Lord Jesus Christ, attracted by Jesus Christ on that day. ఆ దినాన్న ప్రభు యేసుక్రీస్తు వైపు ఆయన తిరగడం ద్వారా అతని యొక్క జీవితము ఆమూలాగ్రంగా ఎలాగూ మార్పు చెందిందో మనం చూడబోతున్నాం. So we turn to Luke's Gospel chapter 23. లోకాసు వార్త 23వ అధ్యాయం చూడండి. Luke 23 and verse 26. ఆ 23వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. వారాయను తీసుకుని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును కనుగొని ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. Here, remember the name Simon. ఇక్కడ సీమోను అనే ఈ పేరును మీరు మనసులో ఉంచుకోవాలని It is చెప్తున్నారు. written here, he is coming from Cyrene. అతడు కురేనియ ప్రదేశం నుంచి వచ్చాడు అని ఇక్కడ రాయబడింది. Cyrene is a place in Africa. కురేనియా అనే ప్రాంతము ఆఫ్రికా దేశంలో ఉన్న ప్రాంతము. How he is by the side of the crucifixion of Jesus. ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన పక్కన ఉన్నట్టుగా చూస్తున్నాం. How it happened? ఇది ఎలా జరిగింది? Most probably he came to Jerusalem for pilgrimage. సర్వసాధారణంగా అతడు ఆ ప్రదేశం నుంచి ఇక్కడికి విహారయాత్రకు వచ్చాడు అని అంటున్నారు. అక్కడ నుండి ఇక్కడ కంటే యెరూషలేము కురేనియా దేశం నుంచి యెరూషలేము దేశానికి విహారయాత్రకు వచ్చాడు. Jerusalem is a pilgrim center. So many people, lakhs and lakhs of people come from all part of the world to Jerusalem for pilgrimage. ప్రపంచంలో ఉన్న అనేక మంది వారి యాత్రలు యెరూషలేమునకు వారు కొనసాగిస్తూ ఉంటారు. అది చాలా పవిత్రమైన స్థలం అని. So some people after the pilgrimage stay back in that place. కొంతమంది వారు వచ్చి ఆ పుణ్యక్షేత్రాలు చూసిన తర్వాత పుణ్యక్షేత్ర యాత్ర జరిగిన తర్వాత ఉండిపోతారు అక్కడ. Not like today, the visa system, when the visa is expired, you have to go back. In those days, Rome is ruling almost the known world at that time. So you can be anywhere where the Romans are ruling. ఈ దినాల వలె మనకి వీసా అలాంటివి ఉండేవి కాదు. ప్రపంచాన్ని పరిపాలించే ఏకైక కేంద్రము రోమీలు. వారు ఎక్కడ ఉన్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ స్థలాల్లో నివసించే హక్కు కలిగి ఉండేవారు. So this is the background of this man from Africa. He is coming to Jerusalem. యెరూషలేముకు ఆఫ్రికా నుండి ఈ కురేనీయుడైన సీమోను వచ్చాడు. వారి యొక్క నేపథ్యం ఇలా ఉన్నది. Now we read that he is carrying the cross of Jesus Christ. ఇక్కడ మనం చదువుతున్న ప్రకారము యేసు ప్రభు యొక్క సిలువను కొంతవరకు అతడు మోసినట్టుగా మనం చూస్తున్నాం. How that happened? అది ఎలా జరిగింది మరి? For that we have to understand the background of the crucifixion of Jesus. అది అర్థం చేసుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వేయబడిన నేపథ్యాన్ని మనము గ్రహించాలి. The Jewish people, they were so jealous about Jesus Christ. యూదులు ప్రభు యేసుక్రీస్తుని బట్టి ఎక్కువ అసూయపడ్డారు, మత్సరపడ్డారు. And because of the teachings of Jesus, the miracles of Jesus and all these things, the local people, they were following Jesus Christ more than Jewish religious leaders. యేసు ప్రభు ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన ప్రసంగాలను బట్టి, బోధనలను బట్టి చాలా మంది ప్రజలు స్థానికులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యోధా మత అధికారులను వారు వెంబడించట్లేదు. So the Jewish leaders were jealous of Jesus. They wanted to kill Jesus. ఆ యోధా మత నాయకులు యేసు ప్రభు మీద అసూయపడి ఆయనను సిలువ వేయాలి లేదంటే చంపివేయాలని నిర్ధారణకు వచ్చారు. So he was arrested and brought to different judgment seats. ఆయన ఆ నిర్బంధంలోనికి తీసుకోబడ్డాడు. అనేక రకాలైన తీర్పు తీర్చే స్థలాలకు ఆయన కొనుక్కోబడ్డాడు. We read in the scripture in the Bible that at least 6 judgment seats he had to stand before. బైబిల్ గ్రంథంలో
ఆయన 7 న్యాయస్థానముల ముందు Six. 6 న్యాయస్థానముల ఎదుట ఆయన నిలబడ్డాడు అని మనం చూస్తాం. First he was arrested and brought before Annas. మొట్టమొదటిసారిగా అన్నా ఎదుటకు ఆయన తీసుకురాబడ్డాడు నిర్బంధించబడిన తర్వాత. He was the old high priest. అతడు గత కాలంలో పనిచేసిన ప్రధాన యాజకుడు. Actually, as per the law, a high priest is appointed for life. వాస్తవానికి చట్టం ప్రకారం ప్రధాన యాజకుడు జీవిత కాలం అంతా కూడా ప్రధాన యాజకుడిగా ఉండాలి. That's what Bible says. అది బైబిల్ చెప్పే అంశం. But when the Romans came, రోమీలు వచ్చినప్పుడు they started making business of that position. They started auctioning that place to those who pay more money. ఇప్పుడు రోమీలు దాన్ని వ్యాపారపు సాధనంగా వాడుకుని ఎవరైనా ప్రధాన యాజకుడు కావాలంటే దాన్ని ఆక్షన్ పెట్టేవారంట. ఆక్షన్ ఏమంటారు? వేలం పాట పెట్టి దాని మీద డబ్బు సంపాదించేవారు. So that is the reason why they removed Annas and appointed Caiaphas as the high priest. ఆ కారణాన్ని బట్టి అన్నాను వారు తీసివేసి కయప్పను అక్కడ ప్రధాన యాజకుడిగా రోమీలు నియమించారు. And the Jewish people also supported this. ఆ యోధా ప్రజలు దీనికి వారు సహకరించారు. So once you pay money to buy a position, ఒక స్థానాన్ని నీవు పొందుకోవడానికి డబ్బులు చెల్లిస్తే after becoming the authority, what you will do? ఇప్పుడు నువ్వు కొనుక్కుని పొందిన ఆ అధికారం తర్వాత నువ్వేం చేస్తావు? Somehow you want to get back that money you spend for getting that position. ఇప్పుడు ఆ స్థానము పొందుకోవడానికి నువ్వు చెల్లించిన డబ్బును మరలా తిరిగి సంపాదించడానికి ఏదో ఒక విధంగా నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు. Now very clear example, our politics. మన రాజకీయాలే మనకి మంచి ఉదాహరణ. We know for becoming an MLA how many crores of rupees people spend. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారో మీకు తెలుసు కదా. But after becoming the MLA, what is the first thing the MLA will do? మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి ఆయన ఏం ఆలోచిస్తాడు? Back that money I spent. నేను ఏదైతే ఖర్చు పెట్టానో దాన్ని తిరిగి ఎలాగ సంపాదించుకోవాలన్నదే ప్రాథమికమైన ఆలోచన. The same thing happening there also. అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. So that is why the temple and all the worship systems were corrupt, because in every system they wanted to extract the people. They wanted to innocent people, exploit the people. And that is what Jesus also opposed. He rebuked, Jesus rebuked these religious leaders for doing all these things. అక్కడ కూడా ఈ మతపరమైన లేదా ఆ మందిర సంబంధమైన కార్యక్రమాలన్నింటిలో కూడా వారు డబ్బు ఇచ్చుకుని ఆ స్థానాలు సంపాదించుకున్న కారణాన్ని బట్టి తిరిగి ప్రజల దగ్గర నుంచి, అమాయకులైన ప్రజల దగ్గర నుంచి వాళ్ళని దోచుకుని ఎలాగో డబ్బు సంపాదించాలనే వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు. వారందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్మోహమాటంగా ఆయన ఖండించి వారించాడు. So the religious leaders thought only way to stop the problem of this man is kill him. ఇప్పుడు అక్కడ మత నాయకులు అనుకున్న అంశం ఏంటంటే ఈ వ్యక్తిని మనం నివారించాలంటే అతన్ని చంపడం తప్ప వేరొక మార్గం లేదు అని భావించారు. But the problem is they had no power to kill people. కానీ సమస్య ఏంటంటే వారు ఎవరిని చంపే అధికారం యూదులకు లేదు. Because the Romans were ruling the country, only the Romans got the power to kill the people. కారణం ఏంటంటే రోమీలు రాజ్య పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలంటే అధికారం వారి చేతుల్లోనే ఉన్నది. So we find that Jesus is taken to different judgment seats. అందుని బట్టి యేసుక్రీస్తు విభిన్నమైన న్యాయస్థానాల యొద్దకు ఆయన కొనుపోబడ్డాడు. First it was the religious courts Jesus is taken. మొట్టమొదటిగా ఆయనను నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత మతపరమైన న్యాయస్థానం ఎదుట ఆయన నిలబెట్టారు. And the first it is Annas. మొట్టమొదటి న్యాయస్థానం ఏంటంటే అన్న. The second religious court is Caiaphas. రెండవ మతపరమైన న్యాయస్థానం ఏంటంటే కయప. In the night itself both these things happened. ఆ రాత్రి వేళ ఈ రెండు తీర్పులు జరిగాయి. The early morning they are taking Jesus to Sanhedrin, the higher supreme court of the Jewish people. యూదులలో ఉన్న ఉన్నత న్యాయస్థానంగా పిలువబడే
సుప్రీం కోర్టుగా పిలువబడే సన్హెడ్రిన్ అనే సభ ఎదుటకు ఉదయ కాలం వేళ వారు తీసుకెళ్లారు యేసు ప్రభువుని. So all these religious courts, they condemn Jesus. This man is telling blasphemy as per the Jewish law. Those who blaspheme should be. 3 మతపరమైన న్యాయస్థానాల్లో యేసు ప్రభుని వారు ఈయన దైవదూషణ చేస్తున్నాడు కాబట్టి మన చట్టం ప్రకారం, మన న్యాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఇతను చంపివేయబడాలని నిర్ధారించారు. But they have no power for that. కానీ అతని చంపివేయగలిగిన సామర్థ్యము, అధికారం వారి చేతిలో లేదు. So the next stage is the political court. ఇప్పుడు రెండవ మెట్టు ఏంటంటే రాజకీయ పరమైన న్యాయస్థానం. So every morning they are taking to the political court of Pilate, who is the governor at that time. ఉదయకాలం వేళ అక్కడ ఉన్న రాజకీయ పరమైన అధికారిగా ఉన్న పిలాతు గవర్నర్ గా ఉన్నారు. ఆయన యొద్దకు యేసు ప్రభువుని తీసుకెళ్ళేది 4వది. And he asked certain questions. ఆయన కొన్ని ప్రశ్నలు యేసు ప్రభువుని అడిగారు. And from the answer of Jesus, Pilate understood this man did not do anything wrong worthy of death. యేసు ప్రభు చెప్పిన ఆ జవాబులను బట్టి పిలాతుకు అర్థమైంది ఏంటంటే ఈయన నిరపరాధి, మరణమునకు తగిన పాపమేది ఈయనలో లేదు అని. So when Pilate said that he did not do anything worthy of death, immediately the Jewish people replied, no, from Galilee throughout Israel, throughout Palestine, this man is rebelling and telling the people to do so many unlawful things. ఇప్పుడు ఆ పిలాతు ఇతడు మరణమునకు తగిన నేరమేది చేయలేదు అని యూదా మత నాయకులకి చెప్పినప్పుడు వాళ్ళు తక్షణమే చెప్పింది ఏంటంటే గలిలయ ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు అనైతికమైన కార్యాలు చేయనట్లు ఈ వ్యక్తి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పారు. Simply caught that word Galilee. ఇప్పుడు గలిలయ మొదలుకొని అనేక ప్రాంతాల్లో ఇతడు ఎలా చెప్తున్నాడన్న మాట పిలాతు పట్టుకున్నాడు గలిలయ అనే ప్రాంతాన్ని. Oh, this man belonged to Galilee. ఈ వ్యక్తి గలిలయ నుంచి వచ్చాడా అనుకున్నాడు. So Galilee is the place he should be judged. The authority of Galilee is the right person to judge him. ఇప్పుడు ఇతడు గలిలయ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి గలతీయ ప్రాంతంలో ఉన్న అధికారి ఇతన్ని కరెక్ట్ గా సరైన తీర్పు తీర్చగలడు అని పిలాతు అనుకున్నాడు, మనసులో ఆలోచించాడు. Because Pilate wanted to leave the responsibility somehow or other. He wanted to wash his hands because he understood Jesus did not do anything worthy of death. పిలాతు ఏదో విధంగా చేతులు కడుక్కుని దీని నుంచి విముక్తి పొందాలి అనుకున్నాడు. ఎందుకంటే అతడు మరణానికి తగిన లోపమేది పాపమేది లేదన్న సంగతి పిలాతు ఎరిగిన వాడు కాబట్టి. So since he is coming from Galilee, Pilate decided to send him to the ruler of Galilee. Fortunately, at that time, the ruler of Galilee, that is Herod, was in Jerusalem. ఇప్పుడు యెరూషలేములో గలిలయ ప్రాంతానికి చెందిన హేరోదు అక్కడ ఆ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. పిలాతు యేసు ప్రభుని బలవంతముగానే అక్కడ హేరోదు యొద్దకు పంపించాడు. So that is the 5th place of judgment. ప్రభు అయిన యేసు క్రీస్తుకు తీర్పు తీర్చబడిన న్యాయస్థానాల్లో అది 5వ న్యాయస్థానం. So Herod also asked certain questions to find faults, but he could not find any faults. హేరోదు కూడా కొన్ని ప్రశ్నలు సంధించాడు, కానీ ఆయనకి కూడా ఏ యొక్క లోపము కనబడలేదు యేసు ప్రభులో. So Herod is sending Jesus back again to Pilate. హేరోదు మళ్ళా ఈ యొక్క యేసు ప్రభుని పిలాతు యొద్దకు తిరిగి పంపిస్తున్నాడు. So Pilate is in problem. ఇప్పుడు పిలాతు ఎంతో సమస్యలో ఉన్నాడు. Now he is using different methods to get rid of Jesus. యేసు ప్రభుకి శిక్ష విధించకుండా వదిలించుకోవాలి అని ఆయన రకరకాల పద్ధతుల్లో ప్రయత్నించాడు పిలాతు. First he said, this is a religious matter. I don't want to involve in your religious matter. You take him to your religious court. మొట్టమొదటిగా అయితే ఆ మతపరమైన అంశాల్లో నేను తలదూర్చును, మీరు మతపరంగానే దాన్ని పరిష్కరించుకోండి అని చెప్పాడు. And the Jewish people did not agree. Then we find another method. Pilate is sending Jesus to Herod. ఇప్పుడు రెండవ అంశాన్ని యూదులు మొదటి దాన్ని అంగీకరించలేని కారణాన్ని బట్టి పిలాతు హేరోదు యొద్దకు యేసు ప్రభువుని పంపించాడు రెండవ ఉద్దేశంలో. That idea also failed because Herod sent Jesus back. ఆ ఆలోచన కూడా ఏమాత్రం నెరవేరలేదు. హేరోదు కూడా యేసు ప్రభువుని ఏ లోపం కనుగొనకుండా
పిలాతు యొద్దకు తిరిగి పంపించాడు. Now see the pitiable condition of this man Pilate. ఇప్పుడు పిలాతు చిక్కులో పడిపోయాడు. అతని యొక్క దుస్థితి ఒకసారి ఆలోచించండి. And there is another problem. మరొక సమస్య ఏంటంటే His wife already told Pilate, don't involved in the case of this righteous man. ఆ నీతిమంతుని విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని పిలాతు భార్య పిలాతుకు ముందే చెప్పింది. Now, through the dream, she understood he was a righteous man, told Pilate, don't involve in his matter. ఆమె ఆ పొద్దు కలలో ఒక కలగని అతడు పరిశుద్ధుడు, అతడు నిరపరాధి, అతని విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని పిలాతు భార్య హెచ్చరిక జారీ చేసింది. See the tension of Pilate now. ఇప్పుడు పిలాతు గొప్ప చిక్కులో ఆందోళనలో ఉన్నాడు. His conscience is telling this man is innocent. అతని మనస్సాక్షి చెప్తుంది ఈ వ్యక్తి నిరపరాధి అని. And his own wife is telling he is innocent. తన సొంత భార్య చెప్పింది యేసు ప్రభు నిరపరాధి అని. And he tried to send Jesus away from him without judging. అతని యొద్దకు తీర్పు కొరకు నిలబడిన ఈ యేసు ప్రభుని తీర్పు తీర్చకుండానే ఆయన పంపించేశాడు. హేరోదు యొద్దకు ప్రయత్నం చేశాడు. But అలాగా all his methods are failing. కానీ అతను ఎన్నుకున్న పద్ధతులన్నీ కూడా విఫలమైపోయాయి. Now he start thinking, ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు పిలాతు. how to set this innocent man free. ఇప్పుడు ఈ నిరపరాధి అయిన వ్యక్తిని నేను ఎలాగ విడుదల చేయాలి? Then another idea struck him. ఇప్పుడు అతనికి మరొక ఆలోచన వచ్చింది. There is a great criminal, a robber, murderer by name Barabbas there. ఇక్కడ ఒక గొప్ప ఆగంతకుడు ఉన్నాడు. అతడు గొప్ప గజ దొంగ, నరహంతకుడు. అతన్ని మనసులోకి వచ్చాడు. అతని పేరు బరబ్బా. So Pilate thought, if I crucify this Barabbas, a robber, people may be happy, so that I can set Jesus Christ free. Because as per the rule, during the Passover, one person can be set free. ఇప్పుడు వారికున్న ఆ పస్కా పండుగ సందర్భంలో ఒక వ్యక్తిని విడుదల చేయాలి అనే నియమం ఉంది. కాబట్టి యేసు ప్రభు యొక్క స్థానంలో ఈ బరబ్బాను సిలువ వేసి యేసు క్రీస్తుని విడిచిపెడితే కనుక యూదులు సంతోషిస్తారని పిలాతు భావించాడు. But when Pilate suggested this, what was the reaction of the Jewish people? పిలాతు వారికి ఈ యొక్క అభ్యర్థన తెలియజేసినప్పుడు వారి యొక్క స్పందన ఏమై ఉన్నదని యూదులు ఏమైనా ప్రతిస్పందించారు? Away with Jesus, crucify him, we don't want him. సిలువేయండి, సిలువేయండి, అతన్ని సిలువేయండి, అతను మాకు వద్దు, యేసు ప్రభు మాకు వద్దు అని వారు ముక్త కంఠంతో జవాబు We want Barabbas. మాకు బరబ్బా కావాలి. See, all the methods of Pilate one by one failing. పిలాతు ఎందుకున్న పద్ధతులన్నీ ఒకదాని తర్వాత ఒకటి విఫలమవుతూ వచ్చాయి. Now he's again thinking, another idea came to his mind. ఇప్పుడు మరొక ఆలోచన వచ్చింది పిలాతుకి, ఇంకొక గొప్ప ఆలోచన. That is, I will give him nice severe beating. People who see him beaten will have some compassion upon him. ఇప్పుడు అతనికి శిక్ష విధించి తీవ్రమైన శిక్ష విధిస్తే అతను శిక్షించబడ్డం చూసి ప్రజలకు కనీసం కనికరం కలిగిద్దేమో, శిక్ష వేసి విడిపిద్దాము అని అనుకున్నాడు పిలాతు. That is why Pilate is telling them, Jewish people, I will beat him and set him free. అతనికి శిక్ష విధించి విడుదల చేయుదునా అని పిలాతు ఆ యూదులను ప్రశ్నించాడు. So that is the next stage. అది తర్వాత మెట్టు. The Roman beating, scourging is so terrible. రోమీలు కొట్టే దెబ్బలు లేదా రోమీలు విధించే శిక్ష చాలా భయంకరమైన శిక్ష. There is a post, pillar, and the criminal will be tied to that pillar. అక్కడ ఒక దిమ్మ లాంటిది, చెక్క దిమ్మ లాంటిది నిలబెడతారు, గుంజ. ఆ యొక్క వ్యక్తిని దానికి చేతులు కట్టేస్తారు ఆ దిమ్మ. And the two soldiers are responsible for the scourging, the beating. ఆ ఇద్దరు సైనికులకి కొరడాలతో కొట్టే ఆ యొక్క అధికారాన్ని ఇచ్చి వాళ్ళు కొడుతూ ఉంటారు. There is a whip, it means having a handle. It will be tied to leather strap
ఒక చేతిలో ఒక కొరడా ఉంటుంది, దానికి ఆ తోలుతో తయారు చేయబడిన సన్నని ఒక ఉంటివన్నమాట. At the end of the leather strap, iron pieces, glass pieces, nails, all these things will be attached. ఇప్పుడు ఆ తోలుతో చేయబడిన ఆ సన్నని ఆ వైర్ లాంటి వాటికి ఆ చివర కొక్కీలు, తర్వాత సీసా పెంకులు, తర్వాత ఇనప గుండ్లు దానికి అమర్చబడి ఉంటాయి. So one by one, 2 soldiers are standing both sides, one by one, 39 beatings they are giving to Jesus Christ. ఇద్దరు సైనికులు యేసు ప్రభుకి ఇరుపక్షాల నుంచుని ఒక్కొక్కళ్ళు 39 దెబ్బలు యేసు ప్రభుని కొడుతున్నారు వాళ్ళ కాళ్ళ ఎదుటే. So 39 is the rule of Jewish people. The Roman people can increase the number if they want. ఇప్పుడు 39 దెబ్బలు అనేవి యూదుల మతాచార ప్రకారం ఇచ్చే దెబ్బలు. ఒకవేళ రోమీలు అనుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టవచ్చు. Just imagine this sort of at least minimum 39 beatings. ఇప్పుడు ఊహించండి 39 కొరడా దెబ్బలు ఆ తీవ్రమైన కొరడా చేత కొట్టడం అనేది ఎంత భయంకరంగా When ఉంటుందో. each beating is given, the iron piece or nail, what is at the end? It will be pierced to the side of Jesus, go deep inside, and the flesh will be pulled out from his body. ఆ ప్రతి కొరడా దెబ్బ ఆ కొరడాలకు చివర అమర్చబడిన ఆ యొక్క కొక్కీలు లాంటివి శరీరంలోనికి లోపలికి చొచ్చుకుని పోయి ఆయనకున్న దేహంలో ఉన్న మాంసాన్ని, నరాల్ని, ఆ చర్మాన్ని బయటికి లాగుతూ ఉన్నాయి. Sometimes it goes so deep, and when it is pulled out, the intestines, if it is going in the mouth, in the stomach, intestine is coming out. ఒకసారి ఆ పొట్ట మీద కొడితే ఆ లోపల ఉన్న ప్రేవులు కూడా ఆ బయటికి కనబడే అంత లోతుకి అవి గాయాలు చేస్తూ కనబడుతున్నాయి. And sometimes it is pulled out, people can see the rib or the bone of the person inside. ఆ యొక్క ఈపు మీద కొట్టినప్పుడు ఆ వెనక భాగంలో ఉన్న ఆ చర్మము తొలగిపోయి ఆ ప్రక్క టెముకలు సైతము స్పష్టంగా కనబడేంత లోతైన గాయాలు ఏర్పడుతున్నాయి. Such terrible punishment is the whipping, the scourging of the Roman soldier. రోమా సైనికులు కొట్టే కొరడా దెబ్బలు అంత తీవ్రమైనవి, అంత భయానకంగా కనబడే దెబ్బలుగా ఉన్నాయి. And they put a crown of thorns on his head. ఒక ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభు శిరస్సు మీద వాళ్ళు పెట్టారు. They pulled the beards of Jesus. యేసు ప్రభు గడ్డపు వెంట్రుకలన్నీ పెరిగి వేశారు. Somebody spat on his face. ఎవరో ఆయన ముఖం మీద తాండ్రకి చుమ్మేశారు. So whatever cruel punishment they can give, they gave it to Jesus. ఎంత క్రూరమైన శిక్ష విధించాలో అంత క్రూరమైన శిక్షను యేసు ప్రభుకి విధించారు. Why? ఎక్కువ శిక్ష ఎందుకని? Pilate's idea is that if they see Jesus in these conditions, so terribly beaten, at least by seeing him, they will have some compassion. పిలాతు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే యేసు ప్రభు ఎంత తీవ్రముగా ఆ శిక్ష విధించబడ్డం చూసి యూదుల హృదయంలో ఆయన పట్ల కనికరం పుడుతుంది అని భావించాడు. Because any human being will have some compassion by seeing such a person. ఏ మనుషుడైనా కానీ అలాంటి తీవ్రమైన శిక్ష విధించబడిన వారిని చూసి కనికరపడతారు, కొంత జాలి దయ హృదయంలో పుడుతుంది. They may give a warning, don't repeat these things again, okay, go. At least they will give some concession. ఇంకా కొట్టొద్దు, ఇంకా నువ్వు ఎప్పుడు ఎలాంటి పనులు చేయొద్దు, వెళ్ళిపో అని ఆ కనికరము జాలి కలిగి ఉంటారేమో అని ఆ పిలాతు యూదుల గురించి భావించాడు. And Jesus is brought before the people, and Pilate is telling, behold this man. ఆ యేసుక్రీస్తుని అంత తీవ్రంగా కొట్టిన తర్వాత ముళ్ళ కిరీటం ధరించిన వాడే ప్రజల ఎదుటి యేసు ప్రభుని తీసుకొస్తే ఇదిగో ఆ మనుషుడు అని పిలాతు చెప్పాడు. But what the people said? ప్రజలు ఏమన్నారండి? No compassion. వాళ్ళ హృదయంలో కనీసం జాలి, With him, we are not satisfied with anything less than his death. Kill him, crucify him. అతని యొక్క మరణానికి మించి మేమేమో కోరుకోవట్లేదు, అతను మరణించాల్సిందే, సిలువేడి సిలువేడి అని కేకలు వేశారు. So this is the background of the crucifixion of Jesus.
యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం యొక్క నేపథ్యం ఇది. Now the main point we did not come, how Simon came in contact with Jesus Christ. ఇప్పుడు మనం ముఖ్యమైన అంశానికి ఇంకా రాలేదు. అసలు ఈ యొక్క కురేనీయుడైన సీమోను యేసు క్రీస్తు శిలువ మోసే ఆ సందర్భంలోనికి ఎలాగొచ్చాడు? Now from the place of Pilate, the court of Pilate, to the place of crucifixion, more than a kilometer is there. ఇప్పుడు పిలాతు తీర్పు తీర్చిన ఆ న్యాయస్థానం నుండి యేసుక్రీస్తు సిలువ వేయబడే ఆ యొక్క సిలువ స్థానం వరకు 1 కిలోమీటర్ దూరం ఉందంట. So there is a particular method how to take the criminal to that place of punishment. ఇప్పుడు శిక్ష విధించడానికి లేదా సిలువ శిక్ష విధించడానికి ఆ స్థలము వరకు తీసుకెళ్ళడానికి ఒక పద్ధతి వారు అనుసరించేవారు. So many soldiers will be allotted for that. దాన్ని నెరవేర్చడానికి చాలా మంది సైనికులు నియమించబడేవారు. Especially 4 soldiers, immediate responsibility. 4 soldiers will stand like a square form. 1, 2, 3, 4. Like a square form, 4 soldiers will stand. ఇప్పుడు చూడండి, చతురస్ర ఆకారంలో నలుగురు, ఇరుపక్షాల ఎదురిద్దరు వెనకాలిద్దరు, నలుగురు ఖచ్చితంగా ఈ బాధ్యత నిర్వర్తించడానికి సైనికులు అనుమతించబడతారు. నలుగురు సైనికులు. And in between, in the middle, the criminal will stand with the cross. ఇప్పుడు ఆ నేరస్తుడైన వాడు ఈ నలుగురు సైనికుల మధ్య ఆ సిలువను ఎత్తుకుని నిలబడతాడు. And they are walking towards Golgotha. ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆ గొల్గొతా అనే ఆ స్థలం వరకు నడుచుకుంటూ వెళ్తారు. And the soldiers, 4 soldiers especially, watching very clearly what is happening to Jesus. ఇప్పుడు ఆ యొక్క యేసు ప్రభుకి ఏమి జరుగుతుంది, ఏమి సంభవిస్తుందన్న ఆ చర్యలన్నీ కూడా ఈ నలుగురు బాధ్యత కలిగిన సైనికులు నిశితంగా పరిశీలిస్తారు. Because they have seen the type of punishment Jesus got, and they know that something may happen. He may collapse. Sometimes he may even die on the way. The soldiers know that. ఇప్పుడు యేసు ప్రభుకి సిలువ మోయక ముందే ఇవ్వబడిన ఆ తీవ్రమైన శిక్ష వాళ్ళు ఎరుగుతారు కాబట్టి ఇతడు చివరి వరకు చేరడు. కొన్ని సందర్భాల్లో అక్కడే కూలిపోతాడు, మరికొన్ని సందర్భాల్లో చనిపోయే అవకాశం కూడా ఉన్నదని ఆ నలుగురు సైనికులు గమనిస్తున్నారు. So when they observed Jesus, they understood Jesus is so tired. వారు యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన చాలా అలసిపోయాడు అన్న సంగతి గమనించారు. He is 100% God at the same time 100% man also. ఆయన 100కి 100% దేవుడు, 100% మానవుడు. So all those human tiredness was there, weakness was there. ఆయన సొలిసిపోయాడు. So the soldiers understood this man may not reach Golgotha with the cross. ఈ యొక్క నలుగురు బాధ్యత కలిగిన ఈ నలుగురు సైనికులకి అర్థమైంది, ఈ వ్యక్తి ఈ సిలువను పట్టుకుని గొల్గొతా వరకు రాలేడు అని గమనించాడు. He may fall down in the middle and he may die. ఒకవేళ మధ్యలోనే ఆయన కూలిపోయి చనిపోతాడేమో అని భావించాడు. So when they thought about that, they were afraid. The soldiers were afraid. ఆలోచన ఈ నలుగురు సైనికులకు రాగానే వాళ్ళంతా భయకంపితులు అయిపోయారు. If Jesus die in the middle, what is the problem? ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ ఆ గొల్గొతా చేరకుండా మధ్యలోనే చనిపోతే సమస్య ఏంటి? The soldiers will be punished. ఆ నలుగురు సైనికులు శిక్షించబడతారు. Because Jesus is in the custody of the soldiers. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ నలుగురు సైనికుల బాధ్యతలో ఉన్నారు కాబట్టి. We also know it is from the Bible. Most of the Indian law, not only Indian, all over the world, most of the law come from the Bible. ప్రపంచంలో చాలా న్యాయ సంబంధమైన ఆ న్యాయ సూత్రాలు బైబిల్ గ్రంథంలోంచే తీసుకోబడ్డాయి. భారతదేశంలో కూడా. Now what is our rule in India? భారతదేశంలో మన యొక్క న్యాయస్థానం యొక్క పరిపాలన ఏంటి? A man is arrested for some crime and he is in the police custody. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా నేరం చేసి పోలీసుల చేత నిర్బంధించబడితే, if he die there and he is in police custody, అతన్ని ఆ యొక్క నేరం బట్టి అరెస్ట్ చేసినప్పుడు లేదా నిర్బంధంలో తీసుకున్నప్పుడు అక్కడే చచ్చిపోతే, when he is in police custody, పోలీసుల యొక్క నిర్బంధంలోనే అతడు చనిపోతే,
Who is responsible? ఎవరు బాధ్యత వహించాలి? Police. పోలీసులే బాధ్యత వహించాలి. That is what we call the custodial death of a person. నిర్బంధంలో చనిపోయిన వ్యక్తి అని మనం పిలుస్తాం. When the criminal is in the custody of police, police is responsible. అతడు నేరం నిరూపించబడకుండా ఆ నిర్బంధంలో ఉన్నప్పుడు పోలీసుల బాధ్యత అది. ఒకవేళ అక్కడ చచ్చిపోతే So that is what made the police, the soldiers afraid. If Jesus died when he is in our custody, we get the punishment of Jesus. We may be killed. ఆ యేసుక్రీస్తు వారు ఆ నలుగురు సైనికులకు అప్పగించబడి బాధ్యత వహించారు కాబట్టి ఒకవేళ ఈ వ్యక్తి శిక్ష విధించబడక ముందే చనిపోతే మనము ఆ శిక్ష పడాలి లేదా మనల్ని చంపివేస్తారనే భయం ఆ సైనికులు వచ్చింది. So immediately they start moving. They start some plan. ఇప్పుడు వాళ్ళకి ఆలోచన రాగానే వారు కొన్ని పథకాలు రచించారు. So in olden days, the Roman people, the Roman soldiers, they had some facilities. పూర్వ దినాల్లో రోమా సైనికులకి కొన్ని రాయితీలు ఉండేవి. Now just see one of that in Matthew chapter 5. అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉదాహరణకి Matthew 5 and verse 41. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 41వ వచనం చూడండి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. Now this is the teaching of our Lord Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధనలో ఉన్న ఒక మాట. Jesus is not mentioning where this rule is there. Nothing he is mentioning. ఈ యొక్క నియమం ఎక్కడున్నది అనేది ఆయన ఏమి ఇక్కడ ప్రస్తావించట్లేదు. But we know that this is part of the Roman law. ఇది రోమీల యొక్క పరిపాలనలో ఉన్న ఒక నియమము. In those days, the Romans were ruling most of the countries. అనేక దేశాల్ని ఆ దినాల్లో రోమా ప్రభుత్వమే పరిపాలించేది ప్రపంచాన్ని. In those days, the soldiers did not have any car or van or truck facilities that we have ఈ today. దినాల్లో మనకున్నట్లు కార్లు లేకపోతే వ్యాన్లు అలాంటి వాహనాలు వారికి లేవు. So a rule was made by the Roman authorities. ఇప్పుడు రోమా ప్రభుత్వ అధికారుల చేత ఒక నియమము ఆ దినాల్లో నియమించబడింది. If a Roman soldier asked a local man, "You carry my luggage for 1 mile," that local man should obey that. ఇప్పుడు రోమా సైనికుడు నా యొక్క బరువు అంతా లేదంటే నా లగేజ్ అంతా కూడా 1 కిలోమీటర్ నువ్వు మొయ్యాలి అని అడిగారు అనుకోండి ఎవరినైనా, వాళ్ళు ఖచ్చితంగా ఆ అధికారి మాట వినాలి. That is Roman law. అది రోమా చట్టము. But that is what Jesus is telling you. The Roman word, Roman Jesus is not using, but this is the background. If an authority asks you to carry 1 mile, you carry 2 miles. ఒకవేళ రోమా అధికారులు ఇక్కడ అన్న మాట ఆయన చెప్పట్లేదు కానీ అధికారి ఒకవేళ నిన్ను 1 కిలోమీటర్ దూరము 1 మైలు దూరము బరువు మోయమంటే నువ్వు 2 మైళ్ళు మోయి అని చెప్పారు. So that rule the Roman soldier is using here. ఇక్కడ అదే నియమాన్ని యేసు ప్రభు సిలువ మోసే దాంట్లో వాడుతున్నారు వాళ్ళు. The Roman soldiers saw a black man walking by nearby. ఒక నల్లని వ్యక్తి యేసు ప్రభు సిలువ మోస్తున్న ఆ ప్రక్కన నడవడం వీళ్ళు రోమా సైనికులు చూశారు. The people of Africa, we know they are very strong people. ఆఫ్రికాలో పుట్టిన వారు దేహదారుణ్యం కలిగిన వారు, బలం కలిగి ఉంటారు. So the soldier understood he is the right person, fit person to carry the heavy cross of Jesus. యేసు ప్రభు మోస్తున్న ఆ బలమైన సిలువను మోయడానికి ఈ నల్లగా లావుగా ఉన్న వ్యక్తి సరిపడతాడు, సరైన వ్యక్తి అని వాళ్ళు భావించారు. So he carry this cross. ఇప్పుడు ఆ రోమా సైనికులు నువ్వు రా ఈ సిలువ మోయి అని అతని మీద దాన్ని మోపారు. So Simon from Africa obeyed the words of the soldier. ఇప్పుడు ఆ సైనికుల యొక్క మాటను ఈ కురేనీయుడైన సీమోను అంగీకరించాడు. Most probably he may not like that because it is not an easy job carrying the heavy and the cross is a cursed object. Maybe he did not like it, but because of the command of the soldier, he had to carry the cross. ఈ కురేనీయుడైన సీమోను ఆ సిలువ మోయడం దాని భారము లేదా సిలువ మోసే వాళ్ళందరూ శాపగ్రస్తులు కాబట్టి అది అతనికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ రోమా సైనికుల యొక్క అధికార మాటను బట్టి దానికి అంగీకరించి ఇతడు మోయడం జరిగింది. So this is the background how Simon came in contact with the cross of Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువను మోయడానికి
ఈ కురేనీయుడైన సీమోను ఎలాగో దాంట్లో పొసగించబడ్డాడన్న సంగతానికి నేపథ్యం ఇది. Now, since Simon is very close to Jesus, he is observing whatever is happening there. ఈ సీమోను సిలువ మోస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారికి ఏమి సంభవిస్తున్నామన్న సంగతిని దగ్గరగా చూసే అవకాశం దొరికింది. I think one person who knew what happened to Jesus most than anybody else is this man Simon, because he is so close to the cross of Jesus Christ. యేసుక్రీస్తు సిలువ సందర్భంలో ఏమి సంభవించిందని తెలుసుకోవాలనుకుంటే ఈ వ్యక్తి అందరికంటే ఎక్కువగా తెలుసుకున్న వ్యక్తి. కారణం ఏంటంటే ఆయనకు అతి సమీపముగా సిలువను మోసిన వాడిగా ఉన్నాడు. Maybe he saw other people also being crucified. మరొక కొంతమంది అదే సిలువను వేయబడిన ఆ శిక్షను చూసి ఉంటాడు. But this Simon understood this man Jesus is altogether different from other people who were crucified. ఈ నేరాన్ని బట్టి ఇంతకు ముందు సిలువ వేయబడిన వారందరికంటే ఈ యేసు ప్రభు చాలా విభిన్నమైన వ్యక్తి అని సీమోనికి అర్థమైంది. When others are crucified from other people I have seen so far. ఎంత గొప్ప వ్యక్తి, ఇతడు చాలా విభిన్నమైన వాడు, ఇంతవరకు ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు అని భావించాడు. Now, when Jesus was free, he used his hands to bless other people. యేసుక్రీస్తు వారు ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఆయన చేతులు ఆశీర్వాదానికి వాడాడు. Even touching the lepers and cleansing them. ఆయన కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా ముట్టుకుని స్వస్థపరిచాడు, శుద్ధి చేశాడు. And blessing the children with his hand. ఆయన చేతులతో చిన్న పిల్లలందరినీ ఆశీర్వదించేవాడు. But now his hands are nailed to the cross. ఇప్పుడు ఆయన చేతులు సిలువలో మేకులు కొట్టబడుతున్నాయి. He can't do anything with his hands. ఆయన చేతులతో ఇప్పుడు ఆయన ఇంకేమీ చేయలేడు. But one thing he could do. కానీ ఒకటి మాత్రం ఆయన చేయగలడు. His tongue is free. ఆయన నాలుక స్వాతంత్రం, ఆయన నాలుక ఇంకా ఖాళీగానే ఉంది. Now they did not pluck out his tongue. That is free even now on the cross. ఆయన నాలుకను వారు బయటికి లాగివేయలేదు కాబట్టి సిలువలో ఆయన నాలుకను ఉపయోగించే అవకాశం ఆయనకున్నది. So even to the last minute, last moment, he wanted to use his tongue to bless other people. ఆయన తన జీవితంలో చర్మాంకములో కూడా చివరి దశలో కూడా ప్రజలను ఆశీర్వదించడానికి ఆయన నాలుకను ఉపయోగించారు యేసు ప్రభువు. Did such a man live ever on the face of the earth other than Jesus Christ? ఈ భూమండలం మీద ఇలాంటి వ్యక్తి ఎవరైనా జీవించి ఉన్నారా? Right from the beginning to the end, 100% living for other people. ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఇతరుల మేలు కొరకు, ఆశీర్వాద కొరకు ఆలోచించి జీవించిన వ్యక్తి యేసు ప్రభువు. In words or deeds he did not do any harm to other people. ఆయన మాటల్లో గాని ఆయన చేతల్లో గాని ఎవరికి కూడా కష్టాన్ని నష్టాన్ని కలిగించిన వాడు యేసు. Father, forgive these religious leaders, forgive these pirates, forgive these soldiers who beat me, forgive them all. తండ్రి నన్ను కొట్టిన ఈ సైనికులను క్షమించండి, తండ్రి ఆ యొక్క పిలాతును క్షమించండి, తండ్రి ఈ యొక్క మతస్థులైన యూదులను క్షమించండి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. Where do you find such a person in the history of the whole world? ఈ ప్రపంచ చరిత్రలో అలాంటి వ్యక్తిని మీరు ఎక్కడైనా కనుగొనగలరా? Now, Simon understood this Jesus is somebody different. సీమోనికి అర్థమైంది ఈ యొక్క యేసుక్రీస్తు విభిన్నమైన వాడు అని. And also Simon, so Jesus is telling to the thief on the cross, today you shall be with me in paradise. సీమోను ఆ సిలువ మోసిన తర్వాత యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభు పక్కన సిలువ వేయబడిన ఆ దొంగతో చెప్పాడు, నేడే నీవు నాతో పరదైసులో ఉంటావన్న మాట సీమోను విన్నాడు. So this man Simon understood, this man does not belong to this earth, he belongs to paradise, heaven. ఆ సీమోనికి అర్థమైంది ఏంటంటే ఈ వ్యక్తి భూ సంబంధమైన వాడు కాదు, యేసు ప్రభు పర సంబంధమైన వాడని అర్థం చేసుకున్నాడు. And maybe at that time, it is not clearly written in the Bible, maybe at that time he also decided, Simon also decided, I also want to go to that paradise where Jesus is going. ఇక్కడ బైబిల్లో అది రాయబడలేదు, కానీ యేసు ప్రభు ఆ సిలువ మీద ఉన్న దొంగకు ఇచ్చిన వాగ్దానం ఆ సందర్భంలోనే ఈ యొక్క కురేనీయుడైన సీమోను కూడా నేను కూడా పరదేశికి వెళ్ళాలి అని కోరుకున్నాడు, విశ్వసించాడని మనం నమ్మవచ్చు. How exactly he got saved we don't know, but we know from the background and other portions that he got saved, he believed in the Lord Jesus on that day. అతడు ఎలాగూ ఎప్పుడు అని ఖచ్చితంగా చెప్పలేము, కానీ యేసు ప్రభు సిలువ వేయబడిన సందర్భంలో ఈ కురేనీయుడైన సీమోను
మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించాడు. So naturally, when a person is saved, next stage is go to a local church. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడితే అతడు తన యొక్క జీవితంలో రెండవ మెట్టు ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక సంఘానికి అతడు వెళ్తాడు. In Jerusalem there is the church, and Simon is joining that church. యెరూషలేములో ఒక సంఘం ఉన్నది. అక్కడకు సీమోను ఆ సంఘములోనికి వెళ్తున్నాడు. What happened after some time? కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది? What we read in Acts chapter 11. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం చూడండి. Acts chapter 11. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం Verse 19 and 20. 19-20 వచనాలు చదువుదాం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. Now listen carefully, what is the background? ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేపథ్యం ఏంటో అర్థం చేసుకోండి. After the salvation, Simon is joining the Jerusalem church. రక్షించబడిన తర్వాత ఈ సీమోను యెరూషలేము సంఘములో ఉన్నాడు. At that time Stephen was murdered. అక్కడ ఆ స్టీఫెన్ అనే భక్తుడు హత్య గావించబడ్డాడు. And there was great persecution against the Christians. క్రైస్తవుల మీద భయంకరమైన శిక్ష లేకపోతే అంటే హింసలు చెలరేగాయి. The Christians in Jerusalem scattered to different parts of the world. యెరూషలేములో ఉన్న క్రైస్తవులు ప్రపంచ నలుమూలలకు వారు చెదిరిపోయారు. Some people went even to Antioch. కొంతమంది అంత్యోకయ దాకా కూడా వెళ్ళారు, అక్కడ రాయబడింది. And out of those people, అంత్యోక వెళ్ళిన అందులో కొంతమంది who are they? కుప్రీలు ఉన్నారు. కుప్రీలు మాత్రం కాదు, అంత్యోకయకు వాక్యం బోధించింది. కుప్రీలు, ఫినేకే వారు, కుప్రీలు అంత్యోకయ ప్రదేశం వరకు సంచరించిరి. What about Simon's place? కురేనీయులు ఉన్నారు. That is our importance here. కుప్రీలు, కురేనీయులు, ఫెనీకే వారు, ఈ ముగ్గురు ఉన్నారు. అందులో కురేనీయులు కూడా ఉన్నారు. So what does it mean? దాని అర్థం ఏంటి? Most probably Simon is also in that group who went up to Antioch. అంత్యోకయ వరకు చెదిరిపోయిన గుంపులో సీమోను కురేనీయుడు అని సీమోను కూడా ఉన్నాడు. కురేనీయుల్లో అన్నది అంశం. So he will surely join the church in Antioch. అంత్యోకయ సంఘములో అతడు ఖచ్చితంగా వెళ్ళి సమకూర్చబడి ఉంటాడు, వాళ్ళతో పాటు వెళ్ళి ఉంటాడు. Where do we read about Simon afterwards? ఇక్కడ కురేనీయులు వెళ్ళిపోయారు కదా, మరి అతడు ఈ సీమోన్ని ఎక్కడ చదువుతాం మరలా మనం చూస్తే బైబిల్లో. Now just Acts chapter 13. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం రండి. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సీమోను. Niger అనబడిన సీమోను. Now that word, listen, that word Niger means it is another word for Negro. నిగేర్ అంటే నీగ్రో ఆ పదానికి వాడబడిన మరొక పర్యాయ పదము. So in Antiochian church, among the elders, there was one man, a Negro by name Simon. ఇక్కడ అంత్యోకయ సంఘములో నిగేర్ అనబడిన సీమోను ఒక వ్యక్తి కనబడుతున్నాడు సంఘ పెద్దల్లో. So the Bible scholars believe this man, the elder here in Antioch, is our Simon who carried the cross of Jesus. ఇప్పుడు యేసు ప్రభు సిలువను మోసిన ఆ కురేనీయుడైన సీమోను ఇక్కడ నిగేర్ అనబడిన సీమోనుగా రాయబడ్డాడు. అంత్యోకయ సంఘంలో అతడు సంఘ పెద్దగా రూపుదిద్దబడ్డాడని చెప్తారు. So the persecution took him to Antioch. He joined the church there. He was faithful there. He finally became an elder in that church. ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ హింసలు అతని అంత్యోకయ దాకా తోలివేశాయి. అంత్యోకయలో ఉన్న సంఘములో అతడు వ్యక్తిగా ఆరంభించి స్థానిక సంఘ పెద్దగా ఎదిగాడు అని చెప్పబడుతుంది. And who are the other elders in that church? ఆ సంఘంలో ఉన్న ఇంకా పెద్దలు ఎవరు మనం చూస్తే Great men of God like Barnabas, Paul, they are there. బర్నబా ఉన్నాడు, పౌలు ఉన్నాడు, హేరోదుతో వెంబడించబడిన మనయేను ఉన్నాడు. It means he is a royal man, brought up in a royal palace. చతుర్థాధిపతి అని హేరోదుతో కూడా ఉన్న మనయేను అనే వ్యక్తి
ఆ రాజవంశమునకు చెందినవాడు. See, people from very highly respected background, they are the elders in that church. ఆ సంఘములో ఉన్నతమైన నేపథ్యం నుంచి వచ్చిన వారు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు సంఘ పెద్దగా ఉన్నారు. వారందరితో పాటుగా ఈ కురేనీయుడైన సీమోను, నిగేర్ అనబడిన సీమోను కూడా ఒక సంఘ పెద్దగా ఉన్నాడు. One who carried the cursed cross of Jesus Christ. ఆ శాపానికి ప్రతీకగా ఉన్న యేసు ప్రభు శిలువను మోసిన ఈ సీమోను. So this is the miracle of the cross of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క శిలువ అద్భుతం అది. So the sin and the curse of each one of us will be removed by the cross of Jesus, and God shall bless us in our lives. ఆ పాపము ద్వారా వచ్చిన శాపము, పాపము అనేది శిలువ ద్వారా తొలగించబడి ఆశీర్వదించబడతారు ప్రజలు. So that is the blessing of Simon. ఆ సీమోను ఆ శిలువను మోసిన కారణాలను బట్టి అతడు పొందిన ఆశీర్వాదం అది. Not only that, అంతేకాకుండా look at the other family members of Simon. ఆ సీమోనుకు ఉన్న ఇతర కుటుంబ సభ్యులు మీరు చూడండి. Now, just see Mark's Gospel chapter 15. మార్కు సువార్త 17వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాము. Mark's Gospel 15, మార్కు సువార్త 17వ అధ్యాయము verse 21 and 22. 21, 22 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. Have you seen the reference of Simon here? ఇక్కడ సిమోని యొక్క తల్లిదండ్రులు లేకపోతే బంధువుల గురించి రాయబడుతుంది. So not only about Simon, about his children also mentioned in the Bible. ఇక్కడ సీమోను మాత్రమే కాదు, సీమోను యొక్క పిల్లలు కూడా బైబిల్లో రాయబడ్డారు. So the blessing. సీమోను పొందుకున్న ఆశీర్వాదము పిల్లల ద్వారా కుటుంబంలోకి ప్రవేశించింది. Now if you read this portion properly, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం చదివితే who is more famous from these verses you understand? ఇప్పుడు మనం చదివిన వచనాల ప్రకారం ఏ వ్యక్తి ప్రఖ్యాతిగాంచిన వాడు? The children more famous or the father more famous? ఇప్పుడు ఆ కురేనీయుడైన సీమోను ఎక్కువ ప్రఖ్యాతిగాంచాడా లేదా కురేనీయుడైన సీమోను పిల్లలు ఎక్కువ ప్రఖ్యాతిగాంచారా? Now from the language it is clear that the children are more famous now. అక్కడ ఆ రాయబడిన భాషా విభాగాన్ని బట్టి ఆ సీమోను యొక్క పిల్లలు చాలా ప్రఖ్యాతిగాంచిన వారిగా కనబడుతున్నారు. The children became more famous than the father. ఈ పిల్లలు తండ్రి కంటే ఎక్కువ ప్రఖ్యాతి, పేరు, ప్రతిష్టలు గర్వించారు. Which father is there not happy with that? ఏ పిల్లలైతే ప్రఖ్యాతి గాంచితే, పేరు, ప్రతిష్టలు సంపాదిస్తే ఆనందించిన తల్లిదండ్రులు ఉంటారా? If your children became more famous than you, father, will you be happy? నీ పిల్లలు నీకంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు గడిస్తే తండ్రిగా నువ్వు ఆనందించువా? ఆనందిస్తా? అంత ఉందా? పిల్లలు ప్రసిద్ధి కాస్తే ఆనందం ఉంది. ఆ పిల్లలు ప్రసిద్ధి కాంచితేనే గొప్ప ఆనందం ఉంది. But if the neighbor's children became famous, that is not very happy. పక్కోళ్ళ పిల్లల పేరు గడిస్తే మాత్రమే నాకు కొంచెం సమస్య ఉంటుంది. No father will be unhappy if the children become more famous. వారి పిల్లలు ఎక్కువ ప్రఖ్యాతి, పేరు గడిస్తే గనక ఏ తండ్రి కూడా దుఃఖపడడు, సంతోషిస్తాడు. So the fathers, if you want to be happy, the mothers, if you want to be happy, తల్లిదండ్రులారా, తల్లులారా, మీరు సంతోషంగా ఉండాలి అని అంటే first thing is you come to the Lord Jesus. You set an example how to live before your children. మొట్టమొదట నువ్వు ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించి ఆ యేసుక్రీస్తు వారి కొరకు ఒక మాదిరి కలిగిన జీవితం వారికి మాదిరిగా ఉంచాలి. Now that is where your children hear about Jesus, they come to the Lord Jesus. ఆ విధంగా నీ పిల్లలు ప్రభు యేసుక్రీస్తు గురించి వింటారు, ఆయన దగ్గరికి వారు కూడా వస్తారు. Now the parents are worried about their children. ఇప్పుడు చాలా మంది పిల్లలు వారి పిల్లల యొక్క ఆశీర్వాదం గురించి ఎంతో దుఃఖపడుతున్నారు. Now look at the newspaper, look at the media, the drug and all abuse and the whole immorality. A very wicked world. The children are going astray from the parents. ఈ లోకము చాలా భయంకరమైన పాపపు ఇష్టంతోటి, భయంకరమైన డ్రగ్స్, రకరకాల మాదక ద్రవ్యాలు, దురలవాట్ల చేత ఉండగా పిల్లలు తల్లిదండ్రులను విడిచి వాటి వైపు మళ్ళీపోయి వెళ్ళిపోతున్నారు. Now
They are in tears. The parents are in tears about their children. పిల్లలను తలుచుకునే తల్లిదండ్రులు కన్నీళ్లు మున్నీళ్ళు అయిపోతున్నారు. ఎంత ఘోరంగా మా పిల్లలు పాడైపోయారే అని. How we can make our children a blessing? మరి మన పిల్లలు అలాంటి వారిని ఎలాగో ఆశీర్వాదానికి కారణంగా చేయగలం? First, you parents, you come to the Lord. Then you show the Lord Jesus Christ through your life. నీవు మొట్టమొదట యేసు ప్రభు యొద్దకు వస్తే నీ జీవితం మారుతుంది. ఆ మారిన జీవితం నీ పిల్లలకు మాదిరిగా కనబడుతుంది. So what a blessed family. Not only the father, the children are also serving the Lord. ఎంత ఆశీర్వాదకరమైన కుటుంబం అండి. తల్లి మాత్రమే కాకుండా తండ్రి మాత్రమే కాకుండా పిల్లలు కూడా దేవుణ్ణి సేవించే కుటుంబం. Now to Romans chapter 16. రోమాపత్రిక 16వ అధ్యాయానికి మనం దిగుదాం. Romans 16 and verse 13. 13వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. Have you seen some reference here? ఇక్కడ మరొక రెఫరెన్స్ కనబడిందా? Two children Simon had, Rufus and Alexander. But in Romans we don't read about one person. We don't know why it is so. ఈ యొక్క కురేనీయుడైన సీమోనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అలెగ్జాండర్, ఇంకొక ఆయన రూఫు. ఇక్కడ రోమాపత్రిక 16వ అధ్యాయంలో అలెగ్జాండర్ గురించి ప్రస్తావించబడలేదు, కానీ రూఫ్ గురించి ప్రస్తావించబడింది. అతని గురించి ఎందుకు ప్రస్తావించబడలేదు మనకు తెలియదు. Now Ruth's mother is written here. ఇక్కడ రూఫ్ యొక్క తల్లి గురించి రాయబడింది. What is her relationship with Simon? సీమోనికి ఏమవుద్ది రూఫ్ యొక్క తల్లి అంటే? Own wife. That is Mrs. Simon. సీమోను భార్య. Who is he to Paul? మరి పాల్కి ఏమైంది? Paul is telling she is like my own mother. అపోస్తలుడైన పౌలు ఆమె నాకును తల్లి అంటున్నాడండి. Is it physically the mother? ఇప్పుడు ఆమె భౌతికంగా అపోస్తలుడైన పౌలుకి తల్లా? Not possible, because they come from one group, come from Africa. Paul is from Asia. ఇప్పుడు వాళ్ళు ఆఫ్రికా ఖండం నుంచి వచ్చారు, పౌలు ఆసియా ఖండం నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరూ తల్లి అవడానికి, ఒకరికే తల్లి అవడానికి అవకాశం లేదు. Then how Mrs. Simon became the mother of Paul? కురేనీయుడైన సీమోను భార్య పౌలు అపోస్తలుడైన పౌలుకి తల్లిగా ఎలా మారగలిగింది? The possibility is, ఎలా సాధ్యం అవుతుందంటే, you know, Apostle Paul is traveling from place to place, assembly to assembly. అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, ఒక సంఘం నుంచి మరొక ప్రాంతానికి ఆయన సంచరిస్తూ ఉండేవాడు. He don't have a family, no mother to cook food for him. ఆయనకి తల్లి లేదు, ఆయనతో పాటు వంట చేయడానికి ఎవరు ఆమెతో No house of his own. ఆయనకి సొంత ఇల్లు లేదు. Then who take care of him? మరి ఆయన జాగ్రత్త ఎవరు తీసుకున్నారు? As he visit assemblies, most probably some elders of the assembly will arrange his accommodation and food. Where Simon was the elder, Apostle Paul visited the church. సీమోను అక్కడ సంఘ పెద్దగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని దర్శించినప్పుడు, And after the worship, ఆరాధన అయిపోయిన తర్వాత all people going to their house. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. Paul is standing there. అపోస్తలుడైన పౌలు ఒక్కడే నిలబడతాడు. Where to go? ఎక్కడికి వెళ్ళాలి? No family there, no wife, no children, nobody to take care. భార్య లేదు, పిల్లలు లేరు, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు పౌలుకి. So most probably Simon's family invited him to his house. సర్వసాధారణంగా సీమోను కుటుంబము పౌలుని ఇంటికి ఆహ్వానించి ఉండవచ్చు. Because one of the qualifications of the elder is to show hospitality. కారణం ఏంటంటే సంఘ పెద్దకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. So this Simon, I hope, was a good person showing hospitality, inviting Simon to his home. ఈ యొక్క సీమోను మంచి సంఘ పెద్దగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉంటుంటాడు. పౌలు ఇంటికి ఆహ్వానించి And that family is serving the food for Paul. అపోస్తలుడైన పౌలుకి ఆ కుటుంబము ఆహారము వడ్డిస్తుండగా, So as Paul is eating each item, అపోస్తలుడైన పౌలు ఆ యొక్క పదార్థాలు ఆరగిస్తున్నప్పుడు, now kodikura is there, sambar is there. గోడు మాంసం కూర ఉంది, సాంబార్ ఉంది. So as he is eating that, what he is thinking in his heart? అతడు మంచి పదార్థాలు భుజిస్తున్నప్పుడు మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసా? ఈ kodikura na dalli
చేసిన కోడి కూడా అలాగే ఉంది. ఈ యొక్క కోడి మాంసం కూర నా సొంత తల్లి చేసినంత రుచిగా ఉన్నది అనుకున్నాడు. Immediately his mind going to his own home. తన మనస్సు తన సొంత ఇంటికి వెళ్తున్నాను, సొంత తల్లి వంట గుర్తు చేస్తుంది. Though my own mother is not with me, now I am in a place, a person, Mrs. Simon, like my own mother. నా సొంత తల్లి నాతో లేదు, కానీ ఈ యొక్క కురేనీయుడైన సీమోను భార్య సొంత తల్లిలాగా నన్ను పోషిస్తుంది, ప్రేమిస్తుందని భావించాడు. Oh, what a blessed position that is. అబ్బాయి ఎంత ఉన్నతమైన స్థానం అది. 2000 years ago a woman lived. Now the Bible says she was like the mother of Paul. 2000 సంవత్సరముల క్రితం జీవించిన ఆమెను బైబిల్లో ఈ విధంగా రాయించారు, అపోస్తలుడైన పౌలుకి ఆమె తల్లి ప్రేమ చూపించింది అని. What a title that is. అది ఎంత ఉన్నతమైన ఆ పేరు. Many sisters got the complaint, oh, we sisters got no place, no importance in the assembly. చాలా మంది సహోదరులు సంఘాల్లో మాకు ఏ స్థానం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని ఫిర్యాదు చేస్తుంటారు. But look at this, Mr. Simon. ఇప్పుడు సీమోను తల్లిని చూడండి, సీమోను భార్యని చూడండి. What more place you want more than Mr. Simon's place? ఇప్పుడు సీమోను భార్య తీసుకున్న ఆ స్థానం, ఆమె చేసిన పరిచర్య కంటే మనకి ఇంకా ఎక్కువ ఏం కావాలి? Her name is written in golden letters in the Bible. ఆమె పేరు బంగారు అక్షరాలలో బైబిల్లో రాయబడింది. 2000 years, how many crores of people read about this sister? ఈ యొక్క సహోదరి గురించి ఈ 2000 సంవత్సరాలుగా దాదాపుగా ఎంత మంది చదివి ఉంటారు. Now have you seen the family of Mr. Simon? సీమోను యొక్క కుటుంబాన్ని చూసారా? ఇప్పుడు Coming from a cursed family in Africa. ఆఫ్రికాలో శపించబడిన జాతి నుంచి వచ్చిన ఈ వ్యక్తి He came in contact with the cross of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయనతో అనుసంధానం For the చేయబడ్డారు. world, the cross is a cursed object. ఆ లోకానికి సిలువ అనేది శపించబడిన సూచనగా ఉంది. Cursed is the one who hangeth on the tree. That is what the people believe. ఆ సిలువ మీద వ్రాలిన వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తుంది. ప్రజలు అదే How this నమ్ముతారు. curse can be removed? మరి ఈ యొక్క శాపం ఎలా తీసివేయబడుతుంది? The sign of curse on the cross, but the same cross of Jesus Christ, if you take, the curse in your life can be removed. ఆ అద్భుతమైన ఆ మ్రాను మీద వ్రాలాడిన యేసు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ శాపమంతా తీసివేయబడుతుంది. That is the power of the gospel. Gospel is the power of God for salvation. అది సువార్త యొక్క శక్తి. రక్షించబడడానికి ఒక వ్యక్తికి సిలువ ద్వారా ప్రసాదించబడే సువార్త శక్తి. You are going this place and that place to remove your curse. నీ యొక్క శాపాన్ని పాపాన్ని రూపుమాపుకోవడానికి చాలా ప్రదేశాలు నువ్వు తిరుగుతున్నావు కదా. The Bible says the cross is the place all the curse will be removed. సిలువ యొద్ద ప్రతి శాపము పాపము తీసివేయబడుతుందని బైబిల్ చదివిస్తుంది. Because Jesus Christ died on the cross to remove all our curse and our death. మనందరి మరణాన్ని, అందరి శాపాన్ని తొలగించడానికి యేసు ప్రభు సిలువలో మరణించారు. He is giving his own life for us on the cross. మన కొరకు ఆయన స్వంత జీవితాన్ని సిలువలో పణంగా ఆయన బలిభావించారు. That is why Jesus said, if I am lifted up, I will attract all people unto myself. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నేను పైకెత్తబడిన తర్వాత అందరినీ నాతో ఆకర్షించుకుంటాను. The one who gave his whole life for others, that is Jesus Christ. ఇతరుల కొరకు తన సొంత ప్రాణాన్ని బలిగావించిన వాడు ప్రభు యేసుక్రీస్తు. There is no other love like this love. The love that gives whole life is the greatest love that is available for you. ఇంతకు మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ ఉండదు. తన సొంత ప్రాణాన్ని మన కొరకు ప్రేమించి ఆయన పణముగా పెట్టాడు. Will you come to this Jesus tonight? ఈ రాత్రి వేళ ఈ యేసు ప్రభు యొద్దకు నువ్వు వస్తావా? This history of Simon we have seen. He came, but the whole family came to Jesus later, and everyone is coming to the Lord. యేసు ప్రభు ఈ యొక్క సీమోను చరిత్ర మనం చూసాం. అతను సిలువ యొద్ద యేసు ప్రభుని కలుసుకున్నాడు. తర్వాత ఆయన కుటుంబస్తులందరూ
ఆ యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆశీర్వదించబడ్డారు. Do you want this Jesus who can bless your life also? నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించగలిగిన ఈ యేసు ప్రభు మీకు కావాలా? Look to the cross of Calvary once again. ఒకసారి సిలువలో వేలాడిన యేసు ప్రభుని మీరు For Lord చూడండి. Jesus, I believe that you are dying on the cross for my sin. ఓ ప్రభు యేసు, నీవు నా కొరకు కల్వరి సిలువలో చనిపోయావని నేను నమ్ముతున్నాను అని నీవు భావిస్తే, కల్వరి సిలువలో మానవుని యొక్క పాపము కొరకు క్షమాపణ ఇవ్వడానికి ఆయన తన సొంత రక్తాన్ని, ప్రాణాన్ని బలిగా ఉంచాడు. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే వారందరి శాపాలు తీసివేయబడతాయి. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఈ యొక్క కోరికను ముగించుకుందాం. చరిత్రలో ఏ పాపము చేయనివాడు, ఏ నేరము చేయనివాడు, ఏ లోపము కనుగొననివాడు నిర్హేతుకంగా దోషుల మధ్య నిర్దోషిగా యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో లోపము లేదు, ఆయనలో శాపం లేదు. సర్వమానవాళి పాపము కొరకు, మనం అనుభవిస్తున్న శాపము కొరకు శిలువలో ప్రభు అని యేసు క్రీస్తు వారు చనిపోయారు. నేను పైకెత్తబడిన తర్వాత అందరిని నా వద్దకు ఆకర్షించుకుంటానని చెప్పాడు. ఆ శిలువను నువ్వు చూస్తే నీకు విలువ పెరుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, జీవము కలుగుతుంది, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వస్తారా? ఈ రాత్రి వేళ ఒక చిన్ని ప్రార్థన. ఆ సీమోను ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఆ పక్కన ఉన్న దొంగ ఎలా ఆశీర్వదించబడ్డాడు, నిత్య జీవానికి వారు ఎలా వారసులు అయ్యారు, తరతరాలు పిల్లలు వాళ్ళు ఎలా దీవించబడ్డారో ఆధారాలతో గ్రంథంలో చూశాం. కాబట్టి ఈ రాత్రి వేళ ఒక మంచి నిర్ణయం చేయండి. ఏ పాపము చేయని, ఏ లోపము లేని పరిశుద్ధుడు, పావనుడు, దేవుని కుమారుడని యేసుక్రీస్తు మానవుడిగా సంపూర్ణమైన బలి గావించాడు. ఇక బలి అవసరం లేదు, పాప క్షమాపణ సిద్ధముగా ఉన్నది. ఆయనను స్వీకరించి రక్షించబడి దేవుని పిల్లలు కావాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఎవరైనా ప్రభుని అంగీకరించాలనుకుంటే ఈ మీటింగ్ అయిన తర్వాత ఎదురుకు రండి. వారి కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. విడిచి వెళ్ళిపోవద్దు, దూరం అయిపోవద్దు. రక్షణ ఉచితం, పాప క్షమాపణ ఉచితం, ప్రభు యేసుక్రీస్తు ఇచ్చే నిత్య జీవం ఉచితం. కాబట్టి స్వీకరించి నిత్య జీవాన్ని పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన ప్రభువా, మీకు పొందినారు. నువ్వు పైకెత్తబడిన తర్వాత ఆకర్షించుకున్న వ్యక్తులను మేము ధ్యానించాం. వారి జీవితాల్లో మీరు తీసుకొచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మేము ధ్యానించాం. నిజమే దేవా, మా మట్టుకు మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా జన్మ కర్మల ద్వారా వచ్చిన శాపము, పాపము పూర్తిగా తీసివేయబడి మా మనస్సాక్షి సైతము యేసుక్రీస్తు రక్తం చేత ఎంత ఎక్కువగానో శుద్ధి చేయబడి నిత్య జీవమునకు పాత్రలుగా చేసినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఈ ప్రకటించబడిన సిలువను గురించిన వార్త అనేక మంది మీ అందుకు ఆకర్షించబడడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతో స్పష్టంగా దేవుడు తన ఆత్మ ద్వారా తన దీనదాసులను నింపి మనకును అలాగనే ఆయా స్థలాలలో ఉండి దేవుని యొక్క మాటలు వినిచున్న వారికి అవసరమైన సంగతులు ఎంతో స్పష్టంగా దేవుడు మనకు అందించి ఉన్నారు. రాత్రి త్రోసివేయకుండా, వాయిదా వేయకుండా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి గొప్ప రక్షణ, నిత్య జీవాన్ని పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దైవ సన్నిధికి చేరువచ్చిన సహోదర సహోదరులకు అలాగనే ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఇంతటితో కూడిక ముగింపు చేయబడింది. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడ డివోషన్ ఫ్యామిలీ ప్రేయర్ ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి ఆ సమయానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రియులు సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాము. అందరికీ ప్రేమ వందనాలండి. రేపు ఉదయం 6 గంటల ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి 10 గంటలకు సభ ప్రారంభించబడుతుంది. రేపు కూడా ఇదే స్థలంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా
కూడిక ఉంటుంది కనుక దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి.